కూడా భక్తి విజయేంద్ర తీర్థుల వారిని స్మరణ చేసుకోండి. భక్తానాం మానసాంభోజ భానవే కామధేనవే నమతాం కల్పతరవే జయీంద్ర గురవే నమః అన్నటువంటిది వారి చరమ శ్లోకం. వారి వృందావనం కావేరీ తీరంలో కుంభకోణ పట్టణంలో వారి భవ్యమైనటువంటి బృందావనం ఉన్నది. మన మధ్వ పరంపరలో ఎవరూ రచన చేయలేరు. అన్ని గ్రంథాలను రచన చేసినటువంటి వారు విజయేంద్ర తీర్థుల వారు. 104 గ్రంథాలను వారు రచన చేశారు. చతురధిక చతుశత గ్రంథ నిర్మాణకర్త్రే నమః అని వారిని పిలుస్తారు. అటువంటి మహానుభావులు విజయేంద్ర తీర్థులు. వ్యాసరాజుల వారి దగ్గర సమగ్రంగా 6 సార్లు సమగ్రమైనటువంటి సర్వమూలాలను అధ్యయనం చేశారు. వారికి రాదని కాదు, గురుముఖేన కొత్త కొత్త అర్థాలను ప్రతిసారి తెలుసుకున్నటువంటి మహానుభావులు. 9 సార్లు శ్రీమన్యాయసుధా గ్రంథాన్ని అధ్యయనం చేశారు ఆమూలాగ్రంగా. నవకృత్వా న్యాయ సుధాం అని వారి శ్లోకంలో, వారి స్తోత్రంలో వస్తుంది. ఆ విధంగా 9 సార్లు సమగ్రంగా శ్రీమన్యాయసుధా గ్రంథాన్ని, 6 సార్లు సమగ్రంగా సర్వమూల గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి మహానుభావులు విజయేంద్ర తీర్థుల వారు. వారికి ఉన్నటువంటి సిద్ధి అపారమైనటువంటి, వారికి ఉన్నటువంటి వాద కుశలత ఇది చాలా అద్భుతమైనది. ప్రత్యర్థులను మూక విస్మృతులుగా చేసేటువంటి, వారికి అణిమాది సిద్ధులుండేవి అని సిద్ధ పురుషులు అని చెబుతారు. అంతటి మహానుభావులు విజయేంద్ర తీర్థులు. 100కు పైగా సంవత్సరాలు, 110 సంవత్సరాలు వారి ఆయుర్మానం. వారు పూర్వాశ్రమం అర్థాత్ ఆశ్రమాన్ని స్వీకరించిన తర్వాత విష్ణు తీర్థులు అని వారి పేరు. వ్యాసరాజుల వారే ఆశ్రమాన్ని ఇచ్చింటారు. వ్యాసరాజుల వారు ఎంతో మందికి ఆశ్రమాన్ని ఇచ్చారు. వారి దగ్గర 24 మంది శిష్యులు అనే ప్రసిద్ధి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ అని కేశవాది నామంతో అంతమందికి సన్యాసాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు వ్యాసరాజుల వారు. అందులో వీళ్ళు విష్ణు తీర్థులు. ఆ విష్ణు తీర్థుల వారు ఒకసారి విభుదేంద్ర తీర్థుల వారి శిష్య పరంపరలో వచ్చినటువంటి, అర్థాత్ ఇప్పటి రాఘవేంద్ర స్వామి మఠ పూర్వ యతీశ్వరులు సురేంద్ర తీర్థులు వారు వ్యాసరాజుల వారి దగ్గరికి వస్తారు. వారి సామర్థ్యం ఏమిటి అంటే, ఒకసారి వ్యాసరాజుల వారు శిష్యుణ్ణి తులసి తీసుకురమ్మని చెబుతారు. శిష్యుడు వెళ్ళి తీసుకొస్తే అదంతా నిర్మాల్యము అని వ్యాసరాజుల వారు అంటారు. లేదండి, ఆ తోట నుంచి నేనే తీసుకొచ్చాను. లేదు, అక్కడ ఒక యతీశ్వరులు కూర్చున్నారు, వెళ్ళి చూడు. చూస్తే వాళ్ళు ధ్యానంలో ఉన్నారు. వారు తమ మనస్సుతో అక్కడ ఉన్నటువంటి సమగ్ర తులసిని భగవంతుడికి సమర్పణ చేసేస్తారు. భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. వాళ్ళు ఎవరో కాదు, మహానుభావులైనటువంటి సురేంద్ర తీర్థుల వారు. వేసి పిలిపిస్తారు. వారు వస్తారు. వచ్చి వ్యాసరాజుల వారి పాఠకం అంతా వాళ్ళు చాలా సంతోషిస్తారు. అందులో ఈ విష్ణు తీర్థుల వారి మహా అద్భుతమైనటువంటి పాండిత్యము, వారి యొక్క గురుభక్తి, వారి యొక్క దైవభక్తి ఇవన్నీ చూసి చాలా సంతోషించి వారిని తమ శిష్యులుగా చేసుకోవాలి. వ్యాసరాజుల వారు తాము అంత అద్భుతంగా తయారు చేయించింటారు. అంటే ప్రారంభం నుండి వాళ్ళకి సమగ్రమైనటువంటి ఆ విత్తనం నాటి దాన్ని మహావృక్షంగా చేయాలి అంటే చాలా కష్టం అది. అందులోనూ ఈ అధ్యాత్మంలో ఇంత అద్భుతమైనటువంటి పాండిత్యం సంపాదించాలి అంటే చతుశ్శాస్త్ర కోవిదులు, షడ్దర్శనాచార్య అని వాళ్ళని పిలుస్తారు. అంత అద్భుతమైనటువంటి పాండిత్యం వారికి ఉంటుంది విష్ణుతీర్థుల వారి. సరే అని, మీరు ఇక్కడికే భిక్షకు రావాలి. సరే వస్తాము అని అంటారు. వచ్చినప్పుడు అంతా చెప్పి కృష్ణార్పణం అని వ్యాసరాజుల వారు చెప్పాలి. తీర్థ ఆపోషణాన్ని పట్టుకొని ఉన్నారు సురేంద్ర తీర్థుల వారు. అప్పుడు కూర్చోండి అంటే, మా కోరికను మన్నిస్తే మేము భిక్షా స్వీకరిస్తాం.
ఏమిటా కోరిక అనంటే, ఆ విష్ణు తీర్థుల వారిని మాకివ్వాలి. వ్యాసరాయల వారికి ఒక క్షణం ఆలోచన చేస్తాం. దైవ నిర్ణయము అని చెప్పేసి, సరే మీ వంటి మహానుభావులొచ్చారు, భిక్ష స్వీకరిస్తూ ఉన్నారు. యతిహస్తే జలం దద్యాత్ భేక్షం దద్యాత్ పునర్జలం తదన్నం మేరుణాతుల్యం తజ్జలం సాగరోపమం. యతీశ్వరులకు ఒకరోజు మనం భిక్ష చేయిస్తే అది అనంతమవుతుంది. ఆ తదన్నం మేరుణాతుల్యం. మేరు పర్వతానికి సమానమవుతుంది. తజ్జలం సాగరోపం. వారికి ఇచ్చినటువంటి నీరు అది సాగర సమానమైనది. అంత సాగర పర్యంతమైనటువంటి నీటిని దానం చేస్తే ఏం పుణ్యం రావాలో అది ఒక యతీశ్వరులకు ఒక గ్లాసు నీళ్ళిస్తే అంత పుణ్యం వస్తుంది. వారికి ఒకరోజు భిక్షను చేయిస్తే అంత పుణ్యం ఉన్నది. అటువంటిది వటౌతు సమదత్తం స్యాత్ గృహస్థే ద్విగుణం భవేత్. వానప్రస్థే శతగుణం యతౌ దత్తం అనంతకం. యతీశ్వరులకు ఇస్తే అది అనంతమవుతుంది అని చెబుతారు. అటువంటి మహానుభావులైనటువంటి యతీశ్వరులు ఒకవేళ భోజనం లేకుండా పోతే అది మహా అపచారం అని చెప్పేసి సరే అని వాళ్ళు అంగీకరిస్తారు. ఆ విధంగా భోజనాన్ని స్వీకరించి అర్థాత్ భిక్ష స్వీకరించి ఆ విష్ణు తీర్థుల వారిని తీసుకువెళ్ళి దండ వ్యత్యాసం చేయించి వాళ్ళకి విజయీంద్ర తీర్థ అని నామకరణం చేస్తారు. మొదట విష్ణు తీర్థుల వారు, తరువాత వారే విజయేంద్ర తీర్థుల వారు. వ్యాసరాజుల వారు తమ సర్వస్వాన్ని పోస్తాము అని అంటారు. ఆ విధంగా తయారు చేసినటువంటి వారు విజయేంద్ర తీర్థుల వారు. వారి యొక్క సంగీతపు 64 విద్యలు వాళ్ళకి తెలిసినట్టు. ఎక్కడెక్కడి నుండో వాద ప్రతివాద సంగీతంలో మహాప్రావీణ్యం వారి. పూలమాలను ఎలా కట్టాలి? దేవతా ప్రతిమలను ఎలా నిర్మించాలి? ఆభరణాలను ఎలా తయారు చేయాలి? రాగిని బంగారంగా ఎలా మార్చాలి? ఇవన్నీ కూడా విద్యలు. ఇవన్నీ కూడా వాళ్లకు 64 విద్యలు తెలుసు. చాలా ఉన్నది వాళ్ళ మహిమలు. ఒకటి కాదు, రెండు కాదు. నిరంతరంగా అప్పయ్య దీక్షితులు అని ఆ కాలంలో మహా ప్రచండ మేధావి మూర్ధన్యులు. అద్వైత శాస్త్రంలో తిరుగులేని పరాక్రమవంతులు. వ్యాసరాయల వారి చివరి కాలం, విజయేంద్ర తీర్థుల వారి సమకాలీనులు. వారికి అప్పయ్య దీక్షితుల వారికి, విజయేంద్ర తీర్థుల వారికి అనేక సందర్భాల్లో వాద ప్రతివాదనలు జరిగాయి. ఒక అప్పయ్య దీక్షితులనే కాదు, చాలా మందితో విజయేంద్ర తీర్థుల వారికి వాగ్యుద్ధం వాక్యార్థాలను జరిగాయి. ఇక్కడంతా కూడా వారు మధ్వశాస్త్రాన్ని వారు చెప్పి, ఇక్కడ చెప్పినటువంటి మధ్వాచార్యుల వారు, టీకాచార్యుల వారు, వ్యాసరాజుల వారు చెప్పినటువంటి యుక్తితో మధ్వ సిద్ధాంతాన్ని సమర్థన చేసి ద్వైత సిద్ధాంతమే సిద్ధాంతము అన్నటువంటి నిర్ణయాన్ని జనులకు, ప్రతివాదులకు కలిగించినటువంటి మహానుభావులు విజయేంద్ర తీర్థుల వారు. ఇంతటి సామర్థ్యం ఉన్నటువంటి వారు విజయేంద్ర తీర్థులు. భక్తులు ఏ కోరిక కోరినా కూడా దాన్ని పూర్తి చేస్తారు విజయేంద్ర తీర్థుల వారు అన్నటువంటి ప్రసిద్ధి. భక్తానాం మానసాంబోజ భానవే కామధేనవే. భక్తుల మనస్సు అనేటువంటిదే ఒక కమలం. దానికి సూర్యుడి వలె ఉన్నటువంటి వారు. సూర్యుడు ఉదయిస్తే కమలం వికసిస్తుంది. ఆ విధంగా తత్వజ్ఞానాన్ని పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సూర్యుడి వలె. వారు తమ కిరణములతో, తమ వాక్ కుసుమములతో, తమ శాస్త్ర పాఠ ప్రవచనములతో సజ్జనుల మనస్సును వికసింపజేసినటువంటి మహానుభావులు విజయేంద్ర తీర్థులు. కామధేను సదృశమైనటువంటి మనకు అంతా కూడా రాఘవేంద్ర స్వాముల వారు కామధేను అయితే, రాఘవేంద్ర స్వాముల వారికి విజయేంద్ర తీర్థుల వారు కామధేను సదృశులు అని చెబుతారు. చింతనంలో రాఘవేంద్ర స్వాముల వారు విజయేంద్ర తీర్థుల వారి దగ్గర తాము పరీక్షనంతా కూడా ఇచ్చి వారితో మెప్పును పొందినటువంటి వారు రాఘవేంద్ర స్వాములు. నమతాం కల్పతరవి. ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి కల్పతరు సదృశం. కోరిన కోరికలు పూర్తి చేస్తారు. చాలా పెద్దదైనటువంటి బృందావనం కుంభకోణంలో ఉన్నది. అటువంటి
నమతాం భజత భక్తానాం మానసాంబోజ భానవే కామధేనవే నమతాం కల్పతరవే జయీంద్ర గురవే నమ. అటువంటి విజయేంద్ర తీర్థుల వారికి గురువులకు నమస్కారము చెబుతారు. ఇంకా చాలా వారి మహిమలన్నీ కూడా ఉన్నాయి. వీలైతే రేపు కాస్త తెలుసుకుని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనామానుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయ. శ్రీకృష్ణ